దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనంలో, నేను నిన్ను ఆశీర్వదించి నువ్వు ఆశీర్వాదముగా ఉండునట్లు చేస్తాను. సాక్షాత్ ఈ మాట దేవుడే అబ్రహాముతో వాగ్దాన రూపముగా ఈ వాగ్దానము అబ్రహాముకు ఇవ్వబడింది. ఈ మాట ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది. అబ్రహాము జీవితము దేవుని చేత ఆశీర్వదింపబడడానికి ప్రధాన కారణం అతనికున్న విశ్వాసం, విధేయత, దేవుని మాటను నమ్మి నడవడం. అబ్రహాము ఆశీర్వదించబడడానికి గల ప్రధాన కారణాలు, ఈ యొక్క 5 కారణాలు ఈరోజు మీతో నేను పంచుకోబోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. దేవుని పిలుపుకు వెంటనే విధేయుడయ్యాడు. అబ్రహాము అబ్రహాము. యెహోవా అబ్రహాముతో చెప్పిన మాట చొప్పున అబ్రహాము వెళ్ళెను. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాటలు మనకు రాయబడి ఉన్నాయి. దేవుడు ఎక్కడికి వెళ్తావో పూర్తిగా చెప్పలేకపోయినా, దేవుడు ఎక్కడికి వెళ్తావో అని పూర్తిగా చెప్పకపోయినా, అబ్రహాము దేవుని మాటను నమ్మి బయలుదేరాడు. ఇక్కడ విధేయత ఆశీర్వాదానికి ద్వారముగా మార్చబడింది. ఆమేన్. రెండవది, దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. అతడు యెహోవాను నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. పరిస్థితులు వ్యతిరేకముగా ఉన్న దేవుని వాగ్దానాన్ని మాత్రం అబ్రహాము వదలలేదు. గట్టిగా వాటిని పట్టుకున్నాడు. నడిపిస్తున్నాడు నా దేవుడని, నన్ను విడిచిపెట్టడని అబ్రహాము బలముగా దేవుని నమ్మాడు. మూడో విషయము, తన విశ్వాసాన్ని క్రియల ద్వారా చూపించాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23 ప్రకారము అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. అతని విశ్వాసం మాటల్లో మాత్రమే కాక క్రియలలో కూడా కనిపించింది. నాలుగోది, దేవునికి బలిపీఠాలు కట్టాడు. అబ్రహాము వెళ్ళిన ప్రతి ముఖ్యమైన ప్రదేశంలో దేవునికి బలిపీఠం కట్టడము అతని జీవితంలో ఆరాధనకు, దేవునికి మొదటి స్థానము. ఆమేన్. నాలుగవది, ఐదవది, లోభాన్ని విడిచిపెట్టి శాంతిని ఎంచుకున్నాడు. లోతుతో సమస్య వచ్చినప్పుడు ముందుగా నువ్వు ఎంచుకో అని అబ్రహాము చెప్పే అధికారము గాని, ఆ పెద్దరికం ఉన్నా తను మాత్రము ఆ లోతుకి అవకాశాన్నిచ్చాడు. అంటే లోతుతో సమస్య వచ్చినప్పుడు ముందుగా నువ్వు ఎంచుకో అని చెప్పాడు. తన ప్రయోజనము కంటే సంబంధాన్ని, శాంతిని విలువైనదిగా చూశాడు. ఆరవది, పరీక్షల్లో కూడా దేవునికి విధేయుడయ్యాడు. ఇస్సాకును అర్పించమని దేవుడు పరీక్షించినప్పుడు అబ్రహాము వెనుకడుగు వేయలేదు. పరీక్షల్లో నిలిచిన విశ్వాసం మరింత గొప్ప ఆశీర్వాదానికి దారి తీస్తుందని అబ్రహాము తెలుసు. ఏడవది, తన ఇంటి వారిని కూడా దేవుని మార్గంలో నడిపించాడు. ఈ మాట ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాటలు రాయబడుతున్నాయి. నేను అతని ఎరిగి ఉన్నాను, అతడు తన తరువాత తన ఇంటి వారిని యెహోవా మార్గమందు నడిపించెను. అబ్రహాము వ్యక్తిగతంగా మాత్రమే దేవునితో నడవలేదండి, తన కుటుంబాన్ని కూడా దేవుని మార్గంలో నడిపించుకున్నాడు. ఈ రోజున ఎంతమంది తన కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించుకుంటున్నారంటే, వాళ్ళ సొంత మార్గంలో నడిపించుకుంటున్నారు. వారి సొంత ఆలోచనలతో నడిపించుకుంటున్నారు. దేవునికి మొదటి స్థానం ఇవ్వట్లేదు. దేవునికి బలిపీఠాలు అబ్రహాం కట్టాడు. ఎక్కడికెళ్ళినా దేవునికి మొదటి స్థానం. మందిరములో మొదటి స్థానము, ప్రార్థనలో మొదటి స్థానము. ప్రతి దాంట్లో దేవునికి మొదటి స్థానము అబ్రహాం ఇచ్చాడు. అందుకే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడంట. అబ్రహాము ఆశీర్వాదానికి రహస్యం అతని పరిస్థితులు కాదు, అతని విశ్వాసము మరియు విధేయత. దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయగలడు. దేవుని మాట విను, నమ్ము, విధేయత చూపు, పరీక్షలో నిలబడు, ఆరాధనను కొనసాగించు. అప్పుడు దేవుని వాగ్దానము నీ జీవితంలో నెరవేరే దిశగా దేవుడు నడిపిస్తాడు.
ఆయన శ్రమలొచ్చినప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. కష్టంలో వచ్చినప్పుడు మర్చిపోయేవాడు కాదు. బాధలొచ్చినప్పుడు దూరమైపోయేవాడు కాదు. నీకు దగ్గరగా ఉండి నిన్ను